సార్ ఇప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండొచ్చు? ఇప్పుడు ఎంత ఉండాలి అనే దానికైతే లిమిట్ అయితే ఏం లేదండి. ఎందుకు అంటే హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంది. పెరిగే కొద్ది మీన్స్ కాలం గడిచే కొద్దీ కూడా ఇన్సూరెన్స్ వాల్యూ అనేది పెంచుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ కి, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ కి, హార్ట్ ప్రాబ్లమ్స్ కి, వీటన్నిటికీ కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది. క్యాన్సర్కి అయితే 50 లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. సో కాబట్టి దానికైతే ఒక లిమిట్ ఏం లేదు. బట్ కాకపోతే మినిమం అయితే 10, 15, 20 lakhs అనేది మినిమం ఇన్సూరెన్స్ ఉండాలి. దాని తగ్గట్టుగా ఫర్దర్గా ఫ్యూచర్లో అనేది హెల్త్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ వాల్యూ అనేది పెంచుకోవాలి. సార్ మరి టర్మ్ ఇన్సూరెన్స్కి దీనికి ఎలా ఉంటుందంటేనండి, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. మీ మొబైల్కి ఒక వాల్యూ ఉంది, ఈ మైక్కి ఒక వాల్యూ ఉంది, ప్రతిదానికి ఒక ఎంఆర్పి అని ఉంది. మన యొక్క ఎంఆర్పి ఎంత? ఎంఆర్పి అనేది ఎలా డిసైడ్ చేస్తారు, మన యొక్క వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారంటే మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క ఏజ్ని బేస్ చేసుకొని మినిమం 15 times నుంచి 35 times వరకు కూడా వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్నే హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారండి. వాళ్ళ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతాం. దానికి ఇంత లిమిట్ అనేది ఏం లేదు. కాబట్టి దానికి ఎవరికి ఇంత అనేది అయితే మనం డిసైడ్ చేయలేం.